నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు, మీ ధ్యానం ముందు జీవితం తర్వాత జీవితం మా ప్రేక్షకులు చెప్పండి మేడం. అది వైజాగ్ అండి, డాబా గార్డెన్. నా పేరు లక్ష్మి. మేము మామూలుగా పూజలే చేసేవారిని. ఎప్పుడు అన్ని రకాల పూజలు చేసాము. చేస్తే ఎక్కడికి గుడికి వెళ్ళినా మాకు తృప్తి అనిపించలేదు. అక్కడ చెంగాలం గుడికి వెళ్ళామన్నమాట. హైదరాబాద్ చెన్నై దగ్గర ఉంది చెంగాలం గుడి. అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారు నాకు కనిపించారన్నమాట. అమ్మవారు వచ్చి చెంగాలం గుడి నుంచి వచ్చేసాక అమ్మవారు మా ఇంటికి వచ్చింది. వచ్చాక ఆవిడ మా సోల్ తీసుకుని వెళ్ళిందనమాట. నువ్వురా నీకు అన్నీ చూపిస్తానని అన్నీ చూపించింది అనమాట. యాత్రలన్నీ చూపించాక అన్నది, ఇదే లాస్ట్ నీకు, నువ్వు ఏ గుడికి ఇంక రావక్కర్లేదు అని చెప్పారు అమ్మవారు. చెప్పిన తర్వాత మేము ఏంటి అమ్మవారు పూజలు చేయొద్దు, గుడికి రావద్దు అని చెప్తుందని అనుకున్నాను. ఆ సాయంకాలమే విజయవాడ నుంచి ఏసుకొని ఒక అబ్బాయి ఇచ్చారు మా పక్కింటి ఆవిడకి ధ్యానం చెప్పడం కోసం. ఆవిడ చెప్పారు అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి సింహాచలంలో రామ్మని పూజలు అనుకొని నేను వెళ్ళానన్నమాట. వెళ్ళేసరికి అక్కడ ధ్యానం జరుగుతుంది. ధ్యానం జరుగుతుంటే ఒక ఆవిడని అడిగాను, అమ్మాయి ఏంటి ఇది, ఎందుకు ఇలా కూర్చున్నారు కళ్ళు మూసుకొని అంటే, అమ్మ ఇది ధ్యానం అంటారు, శాకాహారం కావాలి అని చెప్పి అన్నారు. సరే ఇంక అప్పుడు ఆ క్షణం నుంచి నేను శాకాహారిగా మారానండి. శాకాహారం మారాక నాకు కళ్ళకి ప్రాబ్లం ఉండేది, స్కిన్ ప్రాబ్లం ఉండేది, కాళ్ళ నొప్పులు అవి ఉండేవి అన్నమాట. ఆ ధ్యాన యజ్ఞంలో కూర్చుంటే ప్రతిసారితో పాటు ధ్యానంలో కూర్చుంటారు కదండి అందరూ. అక్కడే 3 రోజుల్లో నాకు కళ్ళు ప్రాబ్లం తగ్గాయి, కాళ్ళు నొప్పులు తగ్గాయి, చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పటి నుంచి ఇంకా ధ్యానం చేయాలి, ధ్యానాన్ని వదలకూడదు అని అనుకున్నాను. అక్కడ ఒక పాంప్లెట్లో దొరికింది. అప్పుడు ధ్యానంలో చేసేవాళ్ళు ఎక్కువ లేరండి. ఇక ఆ పాంప్లెట్లో ఫోన్ నెంబర్లు తీసుకొని అందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు సిఎంఆర్ సెంటర్కి వెళ్ళండి, రెడ్డి నాయుడు గారింటికి వెళ్ళండి అలా చెప్తే ఆ ప్రకారంగా వెళ్ళేదన్నమాట. వెళ్ళాక అలా ధ్యానం చేస్తున్నానండి. ఎక్కువ రోజులు ధ్యానం చేసే మాస్టర్స్ చెప్పారు. గురువులు కనిపించేవారండి. తెల్లవారుజామున ధ్యానం చేస్తుంటే గురువులు కనిపించేవారు. అమ్మ మీరు ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎదగలేదు మీరు కానీ ఎన్ని గంటలు కూర్చుంటే అంత అనుభవాలు చక్కగా వచ్చేవండి. చాలా బాగుండేది. తర్వాత ఏంటంటే మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేయండి, పిల్లలతోటి అల్లుళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక. మేడం మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేస్తారండి? చేస్తాము. ఎట్లా ఉంటుంది మేడం? పౌర్ణమికి నైట్ అంతా కూర్చుంటామండి, అమావాస్యకి కూర్చుంటామండి నైట్ అంతా. 24 గంటల ధ్యానాలు కూడా చేస్తారండి. నైట్ అంతా కూర్చుంటాం, పగలు తక్కువ, నైట్ అంతా కూర్చుంటామండి. బాగుంటుంది. పిరమిడ్లో ధ్యానం చేస్తామండి. శాకాహార ప్రచారం చేశారా మేడం? శాకాహారం ప్రచారం ప్రతి ఆదివారం ఉంటుందండి మా సెంటర్ నుంచి. ప్రతి శుక్రవారం సెంటర్లో ప్రతి శుక్రవారం కూడా క్లాస్ పెట్టిస్తారండి. ప్రతి శుక్రవారం క్లాసు, ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ. ఎలా ఉంటుంది శాకాహార ర్యాలీ చేస్తే మేడం? శాకాహార ర్యాలీ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎనర్జీస్ బాగుంటాయి, చేయాలని ఉత్సాహం వస్తుంది. ఒంట్లో బాగోపోయినా కాళ్ళు ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నా సరే శాకాహారం అనేసరికి వెళ్ళిపోతూ ఉందండి. ఇట్లా అలా శాకాహారులు ధ్యానులుగా మారిన తర్వాత ఏమవుతుందంటే కోపాలు తగ్గటం, భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటే అంటే మా ఆయనకి నాకు అసలు పడేది కాదండి. అలాంటి ధ్యానం చేసినా కూడా నా మనసు చాలా ఉద్రేకం అయిపోయేదండి, గొడవలు వచ్చేస్తుండేవి. అప్పుడు ఏంటంటే నువ్వు మారు అని చెప్పేవారండి గురువులు. నేను ఎలా మారుతాను, ఇది ఎలా సాధ్యం అనుకునేదాన్ని. ఇంకా అలాగే ఈ ర్యాలీలు గట్టా వచ్చాక అలాగే తగ్గినాయండి. ఇప్పుడు మౌనంలోకి వెళ్ళిపోవటం. ఎవరినైనా ఏదైనా అంటే శిక్ష ఎవరికి పడుతుందండి? మనకే పడుతుంది. ఎవరిని ఏం అనకూడదు, ప్రశాంతంగా ఉండాలి, మౌనంగా ఉండాలండి. ఎవరైనాను చూపు సరిగ్గా ఉండాలి, మాట సరిగ్గా మాట్లాడాలి, అందరితోనే ఆనందంగా ఉండాలండి. మౌనం ఎంతసేపు చేస్తారు మేడం? వారానికి ఒక రోజు చేస్తారా? మౌనం అంటే నేను చేయలేదండి. నేను అంటే నాతో నేను మౌనంగా ఉండడం, మాట్లాడవలసి వస్తే మాట్లాడుకోవాలి. ఓకే. రమణ మహర్షి జీవిత చరిత్రను చదివారా మేడం? సార్ నేను చదువుకోలేదు సార్. చదివిన బుక్లు పెడుతుంటారు వాట్సాప్లో, అవన్నీ చూస్తాను. పిఎంసి ఛానల్ అవి చూస్తానండి. ఇవి రోజంతా చూస్తూ నేను గడిపేస్తానండి. మీకు ధ్యానంలో ఇంకా ఏదైనా గురువులు, దేవతలు, సందేశాలు ఇంకేమైనా ఉన్నాయా మేడం అనుభవాలు?
అనుభవాలంటే నేను చదువుకోలేదు, అందరూ బుక్కులన్నీ చదివారు, చాలా అనుభవాలు వస్తున్నాయి వాళ్ళందరికీ అని నేను అస్తమానం అనుకుంటూ ఉంటానండి. అంటే అప్పుడు పత్రి సారు, అర్ధనారీశ్వరుడు, బుద్ధుడు, మహాతర్ బాబాజీ వచ్చారండి. ముగ్గురు వచ్చారు. వచ్చి నేను ఈ పక్క రూమ్లో కూర్చొని బాలకృష్ణ సారు ఫోన్లో చెప్తున్నారండి. ఫోన్లో చెప్తుంటే పత్రి సారాలు వచ్చి, బాలకృష్ణ ఏంటో ఈ అమ్మాయికి అనుభవాలు రాలేదంట చూడు అని సార్ చెప్తున్నారండి. బాలకృష్ణ సార్ ఏం చెప్తున్నారంటే, అమ్మ నీకు అనుభవాలు ఒక జన్మలో అనుభవాలు అయిపోతే ఇంకో జన్మలో రావు, నువ్వు అనుభవాలు రాలేదని ఏమీ అవసరం లేదమ్మా అనేసి బాలకృష్ణ సార్ ఫోన్లో చెప్తున్నారండి. అక్కడ నాకు ఆయన పత్రి సార్ ఇంటికి రావడం, అర్ధనారీశ్వరుని ఇంట్లో కూర్చోవడం, ఆయన బుద్ధుడు మహాతర్ బాబాజీ రావడం క్లియర్గా నాకు చక్కగా కనిపించింది సార్. చాలా బాగుందండి. ఓకే అండి, ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర ఎలా ఉంది మేడం పిరమిడ్ ధ్యానం? వచ్చి 4 రోజులు అవుతుందండి. చాలా బాగుంది. మాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా సేవలోకి వెళ్తున్నాము. మాకు ఏం చేయగలమో అది చేస్తున్నామండి. అక్కడ వడ్డీచే దగ్గరికి అక్క వెళ్తున్నాము. ఏదైనా చిన్న చిన్న ఏమైనా చేయాలంటే చేస్తున్నాము. ప్రోగ్రాంలు అన్నీ బాగున్నాయండి. భోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గోదావరిలో నీళ్ళు కూడా ఉన్నాయండి. చక్కగా స్నానాలకు వెళ్తున్నాము. బోటింగ్ ఉన్నప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉండేది. అది సరదా పడి చాలా మంది వచ్చేవారు. ఇప్పుడు కూడా అంతే సరదా పడుతున్నారండి. ఇక్కడ మంచాలు కానీ పరుపులు కానీ పడుకోవడానికి నీళ్ళకి దేనికి ఇబ్బంది లేదండి. అన్నిటికీ చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. ఓకే, ఇంకా భవిష్యత్తులో ధ్యాన ప్రచారం శాఖాహార ప్రచారం చేస్తారా మేడం? ప్రతి వారం చేస్తామండి కంపల్సరిగా. పెద్ద పెద్ద ర్యాలీలకి వెళ్తాము. చిన్న చిన్న ర్యాలీలు ప్రతి వారం మానకంట చేస్తారండి మా మేడము. అక్కడికి వెళ్ళాలంటే ఏది చేయాలంటే ఆ వర్క్ చేయడానికి ముందు వెళ్తామండి. చేస్తాం, ఎక్కడున్నా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా ఛానల్కి వచ్చి మీ చక్కటి అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. అహింసా మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.